కాకాని గోవర్ధన్ రెడ్డి అనవసరంగా లోకేష్ బాబుని నువ్వు అహంకారంగా మాట్లాడితే నేను కౌంటర్ ఇచ్చా. నువ్వేందేందో పిచ్చి మాటలు చెప్తుండవు నాన్న గురించి. శనగలు, బెల్లము, ఈ వంకర కూతలు. నేను అడిగే వాటికి సమాధానం చెప్పు. ప్రజల్లో మధ్య ఉండాలనే అర్హత నీకు ఉందో చెప్పు. నువ్వేందో దేవుడి దేవల్ల నువ్వు ఎమ్మెల్యే కావటం, జిల్లా పరిషత్ చైర్మన్ కావటం, మంత్రి కావటం, అసలు సొసైటీలో తలెత్తుకునే అవకాశాలు నీకు ఉన్నాయా? నేను అడుగుతుండా 2014లో గోవా లిక్కర్ కేసు ఎందుకు జాప్యం అవుతుంది? 13వ సంవత్సరం జరుగుతుంది. ఆ రోజు సిఐడి కేసు పెట్టింది. నువ్వు 4 కేసుల్లో ముద్దాయి. 4 కేసుల్లో రిమాండ్ రిపోర్ట్స్ కోర్టులో ఎత్తేసావు. వాటికి నువ్వు సమాధానం చెప్పు. 2 ఫేక్ డాక్యుమెంట్స్లో కోర్టులో ఫైల్ దొంగతనం జరిగింది. స్పెషల్ కోర్టులో ఏమని ఫైల్ చేశారు? ఒరిజినల్ ఫైల్ లేదు కాబట్టి ఈ కేసు విచారించేదానికి లేదు అని చెప్పేసి ఫైల్ చేశారు. ఆ ఒరిజినల్ ఫైల్స్ ఎక్కడికి పోయినాయి? ఎవరు A1 ఆయన అక్యూజ్డ్ అయితే రిమాండ్ రిపోర్ట్స్ లేచిపోతాయి. దానికి కారణం ఏంటి? నీ రెండో అల్లుడు కంపెనీ పేరుతో డబ్బులు 9 కోట్లు కట్టిన గోపాలకృష్ణ ఎందుకు రాజీనామా చేశాడు? నీ అల్లుడు, రెండో అల్లుడు ఇప్పుడు ఎక్కడికి పోయినాడు? కారణాలు చెప్పు. వావిలేటిపాడులో 7 మంది హరిజన్స్ది ఈరోజు 30 కోట్లు చేస్తుంది. ఎందుకు ఆ రోజు ఫెన్సింగ్ చేసుకున్నావు? ఆ రోజు నేను ఫెన్సింగ్ పగలు కొట్టించి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసిన దానికి సమాధానం చెప్పు. మరుపూర్లో నువ్వు దశీగౌడ్ ఫ్యామిలీకి ఇచ్చావు. ఎకరా ఇప్పుడు 60 లక్షలంట. 60 ఎకరాలు 36 కోట్లు. ఎవడబ్బా సొత్తు? ఎవరి టైంలో మంజూరు చేసింది? 7 ఎకరాల 83 సెంట్లు కసుమూరులో నీ రైట్ హ్యాండ్ కోటీశ్వరుడు ఇప్పుడు జడ్పీటీసీ వెంకటశేషయ్య ఫ్యామిలీకి రద్దు చేశారు. రుస్తుం మైన్లో అరెస్ట్ అయ్యి జైలుకి పోయేసి వచ్చావు. ఫేక్ డాక్యుమెంట్స్లో సుప్రీంకోర్టుకు పోయి బెయిల్ తెచ్చుకున్నావు. టోల్ గేట్లో భారీగా కోట్లు వసూలు చేసావు. నేను చెప్పిన వాటిలో ఒక్కటి తప్పు అయితే నేను క్షమాపణ చెప్తా. కర్మ, నేను పుట్టింది 56, 58లో హిల్మన్ కారు ఉంది మాకు. 58, 59లో సినిమా హాల్ కట్టడం మొదలుపెట్టారు. 62కి నేను ఎలిమెంటరీ స్కూల్ పోయేటప్పటికి సినిమా హాల్లో ఓనర్ని. సినిమా హాల్ ఉంది, రైస్ మిల్ ఉంది, పెద్ద కమతం. అంతా నీ మాదిరిగా డ్రై ల్యాండ్ కాదు. ఇప్పుడు నేను లిఫ్ట్ పెట్టిస్తే పండద్ది నీకు. మాది పచ్చి మాగాణి భూములు, ఇంచుమించు 200 ఎకరాలు. డబ్బులు కొట్టేసి శనగల బెల్లం తినేది ఏందని నాకు అసలు అర్థం కాలే. ఇటువంటి కేసు మనకి దొరికాడు సర్వేపల్లికి. ఏదైనా సరే కన్స్ట్రక్టివ్గా నా మీద ఆరోపణ చేయి. దేనికైనా మాట్లాడేదానికి ఒక పద్ధతి ఉండాలి. మా ఫ్యామిలీ ఇచ్చిన భూములకి ఈరోజు మినిమం 80 కోట్లు. శనగల బెల్లం ఏంది? నీకేమి అసలు గాడు 15 సంవత్సరాలు మీ పిల్లనిచ్చిన అత్తమావని ఇంట్లో అడుగుపెట్టలే. ఇదన్నీ ఓపెన్ ఫ్యాక్ట్స్. ఇవి తోడేరులో ఒక ఆయన ఇంట్లోకి నువ్వు అటు పోయేసి వస్తే ఏదో పోయిందంట. అది కూడా అందరికీ తెలుసు. ఆయన లాయరు, వాచిపోయింది. లక్ష్మణ కొమ్మి లక్ష్మణాయుడు చెప్తాడు, నువ్వు బస్ స్టాండ్లో కనపడితే ఏం చేస్తావని. నువ్వు ఒక ఇంజనీరింగ్ కాలేజీలో పార్ట్నర్ని ఎంత ముచ్చేసావో వాళ్ళు కూడా చెప్పినారు. వాళ్ళే నన్ను అప్రోచ్ అయినారు, ఇటు చేశాడయ్యా అని చెప్పి. ఇటువంటి పనులు మేము చేసామా? మా ఆస్తులు బాగొట్టుకున్నాము. నువ్వు మాట్లాడేటప్పుడు కన్స్ట్రక్టివ్గా మాట్లాడు. నోరు పారేసుకొని గబ్బు పట్టబాకు. ఇప్పటికే నువ్వు లోడమంట డబ్బాలో గులకరాళ్ళు వేసినట్టునని. ఎందుకని అంత మరి నోరు పారేసుకోవటం ఎందుకు? నెల్లూరు జిల్లా చరిత్రలో దరిద్రపు రాజకీయం చేసే నాయకుడిని మనం చూడలే. ఫస్ట్ టైం దరిద్రపు పనులన్నీ నువ్వు చేసి పెట్టి మమ్మల్ని గురించి శనగలు అమ్ముకున్నావు, శనగలు బెల్లం అమ్ముకున్నావు. కర్మ ఇదంతా. ఇటువంటి కేసు నాకు దొరికాడు. మొత్తం ఉమ్మడి జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉంటే నాకొక్కడికే దొరికాడు. అందమైన పెళ్లి, అద్భుతమైన షాపింగ్, శుభమస్తు షాపింగ్ మాల్. సంబరాల పెళ్లి, సంతోషమైన షాపింగ్, శుభమస్తు షాపింగ్ మాల్. ఇంట్లో పెళ్లి అంటే ఆనందం, సంబరం, ఇంకా చాలా షాపింగ్. వధువు పట్టు చీరల నుండి వరుడు శర్వాణీల వరకు, అమ్మా నాన్నల డ్రెస్సుల నుండి పిల్లల ఫ్యాషన్ వరకు, పెళ్లికి కావలసిన ప్రతి ఒక్కరి డ్రెస్సులు ఒకే చోట మన శుభమస్తు షాపింగ్ మాల్ లో. ట్రెడిషనల్ అండ్ మోడర్న్ కలెక్షన్స్, ఇలా మొత్తం ఫ్యామిలీ కోసం. శుభమస్తు షాపింగ్ మాల్, BRC సెంటర్, నెల్లూరు.